నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో ఒక చాలా సున్నితమైన అంశం గురించి లోతుగా చర్చిస్తున్నాం. అవును, చాలా తీవ్రమైన విషయం. అదే మహిళలపై నేరాలు, ముఖ్యంగా అత్యాచారం. మన దగ్గరున్న సోర్సులు బేటీ బచావో పత్రం, ఒక పుస్తకంలోని భాగం, ఇంకా ఒక ప్రెజెంటేషన్ ఇవి కేవలం సమస్యలు చెప్పడమే కాదు, దాన్ని ఎదుర్కోవడానికి ఒక విప్లవాత్మకమైన, చెప్పాలంటే ఒక సైనిక తరహా పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఖచ్చితంగా. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. మొదట ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఈ అసాధారణమైన ప్రణాళికను విశ్లేషించాలి. అసలు మొదలుపెట్టడానికే ఈ సోర్సులలో ఒక దిగ్భ్రాంతికరమైన గణాంకం ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒక మహిళ గౌరవం ఉల్లంఘించబడుతోంది. ప్రతి 18 నిమిషాలకు. ఈ నంబర్లు వింటుంటేనే షాక్గా ఉంది. అసలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది? ఈ డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయి? తప్పకుండా. ఈ గణాంకాలు అంటే మనం చూస్తున్నవి అవి కేవలం పైకి కనిపించే మంచుకొండ కొన మాత్రమే. ఎన్సీఆర్బీ 2020 డేటా ప్రకారం మహిళలపై అధికారికంగా 3,71,503 నేరాలు నమోదయ్యాయి. 3,71,000 కేసులు. అవును, వాటిలో అత్యాచార కేసులు 28,153. కానీ ఈ సోర్సులు చాలా బలంగా చేస్తున్న వాదనేంటంటే నిజమైన సంఖ్య దీనికి కనీసం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని. 10 రెట్లా? అంటే దాదాపు 3 లక్షల కేసులు. అవి ఎందుకు బయటకు రావడం లేదు? భయమా, లేక వ్యవస్థపై నమ్మకం లేకపోవడమా? రెండు. ఖచ్చితంగా రెండు. ప్రతీకారం తీర్చుకుంటారనే భయం, సమాజంలో పరువు పోతుందనే అవమానం, ఇవి చాలా పెద్ద కారణాలు. కాని అంతకంటే ముఖ్యమైనది మన న్యాయ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా పోవడం. అవును. అది ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో చెప్పడానికి 2012 ఢిల్లీ గ్యాంగ్రేప్ కేసు ఒక చేదు నిజం. ఆ కేసులో నిందితులకు శిక్ష పడటానికి, అంటే బాధితురాలి కుటుంబానికి కాస్తైన ఊరట లభించటానికి 5 ఏళ్లు పట్టింది. 5 ఏళ్లు? ఒక దేశం మొత్తం కదిలివచ్చిన కేసుకు ఇంత సమయం పడితే ఇక మారుమూల ప్రాంతాల్లోని కేసుల పరిస్థితేంటి? అదే ప్రశ్న. అంటే ఆ 5 ఏళ్లలో ఈ సమస్య ఆగిపోలేదు కదా? ఆగలేదు, ఇంకా పెరిగింది. ఆ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది. 2012 నుండి 2017 మధ్య, అంటే ఆ ఒక్క కేసుకు న్యాయం జరిగే లోపు దేశవ్యాప్తంగా 1,75,000 కొత్త అత్యాచార కేసులు నమోదయ్యాలి. 1,75,000? అవును. ఇది పరిస్థితి ఎంత చేదాటిపోయిందో చూపిస్తుంది. ఇది కేవలం గణాంకాల సమస్య కాదు. కరెక్ట్. ప్రతి నంబర్ వెనుక ఒక మనిషి, ఒక కుటుంబం, వాళ్ల జీవితాంతం వెంటాడే ఒక గాయముంటుంది. ఈ మానవ నష్టం గురించి సోర్సులు ఏం చెబుతున్నాయి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ ప్రెజెంటేషన్లో దీని గురించి వివరంగా ఉంది. వాళ్ళు అమెరికాలో క్రిస్టిన్ బ్లేజీ ఫోర్డ్ వాంగ్మూలాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఆమె వివరించినట్లు ఒక తీవ్రమైన అధిర్చ మెదడులోని హిప్పో క్యాంపస్ అనే జ్ఞాపకాల కేంద్రంలో చెరిగిపోని విధంగా ముద్రించబడుతుంది. హిప్పో క్యాంపస్? అవును. అది ఒక వీడియో రికార్డింగ్ లాంటిది కాదు, కాని ఆ భావోద్వేగాలు, ఆ భయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇది బాధితురాలిని మానసికంగా కుంగదీస్తుంది. అంటే ఈ ప్రభావం కేవలం వ్యక్తిగతం కాదు, అది కుటుంబంపై, సమాజంపై, చివరికి దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందని ఈ సోర్సులు వాదిస్తున్నాయా? ఖచ్చితంగా. బేటీ బచావో పత్రం ప్రకారం భారతదేశంలో ఒక మహిళ కనీసం 2-3 కుటుంబాలతో ముడిపడి ఉంటుంది. అవును, పుట్టింటితో మెట్టినింటితో. అదే, అంటే సగటున 10 మందికి పైగా సభ్యులు. ఒక సంఘటన జరిగితే ఆ కుటుంబ సభ్యులందరి మానసిక స్థితి, వాళ్ళ ఉత్పాదకత దెబ్బతింటుంది. వాళ్లు పనిమీద దృష్టి పెట్టలేరు. ఈ రకంగా గడిచిన 20 ఏళ్లలో భారతదేశ జీడీపీకి 10,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఒక అంచనా. ఇది కనిపించని ఆర్థిక సంక్షోభం. ఈ గణాంకాలు, ఈ నష్టాల గురించి వింటుంటే అసలు మన వ్యవస్థ ఏం చేస్తోందనే ప్రశ్నొస్తుంది. ఇన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కొత్త చట్టాలు వచ్చినా కూడా పరిస్థితి ఎందుకు మెరుగుపడలేదు? ఈ సోర్సులు దీనికి మూల కారణాలను ఎక్కడ చూపిస్తున్నాయి? ఈ సోర్సులు చాలా నిర్మోహమాటంగా కొన్ని కారణాలను ఎత్తుచూపుతున్నాయి. మొదటిది, మన న్యాయ వ్యవస్థ ఇంకా పాతకాలంలోనే ఉంది, చాలా నెమ్మదిగా పనిచేస్తోంది. రెండవది, అత్యంత ప్రమాదకరమైనది, రాజకీయ ధన ప్రభావం. దీనికి కుల్దీప్ సింగ్ సెంగార్ కేసును ఒక ఉదాహరణగా చూపించారు. ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలలో దోషిగా తేలినా కేసును ఎంతలా ప్రభావితం చేయగలిగాడో మనం చూశాం.
ఆ కేసు గుర్తుంది. చాలా దారుణం కదా. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చట్టాన్ని ఇంత సులభంగా ప్రభావితం చేయగలిగితే ఇక స్థానిక స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఊహకు కూడా అందదు. ఈ రాజకీయ జోక్యమనేదే అధికారాన్ని రాష్ట్రాల నుండి కేంద్రానికి బదిలీ చెయ్యాలని తీవ్రమైన ఆలోచనకు ప్రధాన కారణమా? అదే ప్రధాన కారణం. స్థానిక పోలీసుల ప్రవర్తన కూడా ఒక పెద్ద సమస్య. వాళ్లలో సున్నితత్వం, సరైన శిక్షణ, వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దిశా సాలియన్ కేసును దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. చాలా సందర్భాలలో పోలీసులు బాధితురాలినే అనుమానిస్తారు లేదా కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తారు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. పేరుకే ఫాస్ట్ ట్రాక్. 2017 చివరి నాటికి 1,27,800 కంటే ఎక్కువ అత్యాచార కేసులు ఆ కోర్టులలోనే పెండింగ్లో ఉన్నాయి. 1,00,000కు పైగా కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులలోనేనా? అవును. అంటే వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. చిన్న చిన్న మార్పులతో దీన్ని బాగుచేయలేమని ఈ సోర్సులు వాదిస్తున్నాయి. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఈ సోర్సులు కేవలం సమస్యను విమర్శించి వదిలేయలేదు. అవి చాలా వివరణాత్మకమైన, తీవ్రమైన పరిష్కారాన్ని ప్రతిపాదించాయి. ఇది కేవలం చిన్న సంస్కరణ కాదు, పూర్తి వ్యవస్థాగత మార్పు. అవును. ఈ ప్రతిపాదన యొక్క ప్రధాన ఆలోచన చాలా విప్లవాత్మకమైనది. ఒక్క నిమిషం ఆగుదాం. వాళ్ళు అత్యాచారాన్ని ఒక సామాజిక వైద్య మహమ్మారి విపత్తు, సోషియో మెడికో పాండమిక్ డిజాస్టర్ గా పరిగణించాలని సూచిస్తున్నారు. ఒక్క నిమిషం. మహమ్మారి విపత్తు అనడం చాలా పెద్ద మాట. దాని వెనుక ఉద్దేశమేమిటి? అంటే ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు, ఒక ప్రజారోగ్య సంక్షోభం అని ఈ సోర్సులు వాదిస్తున్నాయా? దాని అర్థం నివారణపై కూడా అంతే దృష్టి పెట్టాలని చెబుతున్నట్లా? ఖచ్చితంగా. ఒక మహమ్మారి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తుందో, వనరులన్నింటినీ ఎలా సమీకరిస్తుందో, ఈ సమస్యకు కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే స్పందించాలని వాళ్ల వాదన. అంటే స్థానిక రాజకీయాలకు అతీతంగా. అవును. స్థానిక రాజకీయాలు, అవినీతి, అలసత్వం వంటి వాటికి అతీతంగా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవాలి. దీనికోసం వాళ్లొక కొత్త వ్యవస్థను కూడా ప్రతిపాదించారు కదా, రేప్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఆర్మీ, అంటే ఆర్పీఎంఏ. అవును. దాని నిర్మాణమెలా ఉంటుంది? దీని మొదటి అడుగు అత్యాచారాన్ని ఒక ఫెడరల్ నేరంగా, అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే నేరంగా ప్రకటించటం. కానీ లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కదా. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం లాంటిది కాదా? దీనివల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాలలో పెద్ద వివాదం తలెత్తే అవకాశముంది. ఈ రాజకీయ సవాలును సోర్సులు ఎలా పరిష్కరించాయి? మంచి ప్రశ్న. ఆ పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు. వాళ్ళు ఉగ్రవాదాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఉగ్రవాదం కూడా శాంతి భద్రతల సమస్యే. కానీ దాని తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. కరెక్ట్, ఎన్ఐఏ. ఎన్ఐఏ రాష్ట్రాల అనుమతి లేకుండానే ఉగ్రవాద సంబంధిత కేసులను విచారించగలదు. అలాగే అమెరికాలో 9/11 దాడుల తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ని ఏర్పాటు చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు ఇలాంటి కేంద్రీకృత ఏజెన్సీలను ఏర్పాటు చేయటం కొత్తేమీ కాదు. అత్యాచారం కూడా దేశ సామాజిక భద్రతకు అంతే పెద్ద ముప్పు అని వీరు వాదిస్తున్నారు. సరే, వాదన ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ఆర్పీఎంఏ ఆచరణలో ఎలా పనిచేస్తుంది? ఒక సంఘటన జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? పనితీరు చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఒక అత్యాచారం గురించి నివేదిక అందిన 24 గంటల్లోగా కేంద్ర ప్రభుత్వ జోక్యం మొదలవుతుంది. 24 గంటల్లోనా? అవును, 24 గంటల్లో. స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా ఆర్పీఎంఏ బృందం నేరుగా సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. వాళ్ల మొదటి పని నిందితులను పట్టుకోవడం, రెండవది బాధితురాలికి, ఆమె కుటుంబానికి పూర్తిస్థాయి రక్షణ కల్పించడం. విచారణ పద్ధతి కూడా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ నేరాన్ని క్యాపిటల్ క్రైమ్గా పరిగణించాలని, అంటే మరణశిక్ష విధించదగిన నేరంగా చూడాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా మైనర్ల వయసు విషయంలో కూడా మార్పు సూచించారు. అవును. ప్రస్తుత చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. కానీ ఈ ప్రతిపాదన ప్రకారం అత్యాచార కేసులలో 12 ఏళ్లలోపు వారినే మైనర్లుగా చూడాలి. 12 ఏళ్ల? అవును. 12 ఏళ్లు దాటిన వారు నేరం చేస్తే పెద్దవారిలాగే విచారణ ఎదుర్కోవాలి. ఇక విచారణ విషయానికొస్తే దానికి వార్ టైమ్ ట్రయల్స్ అని పేరు పెట్టారు. వార్ టైమ్ ట్రయల్స్ అంటే యుద్ధకాల విచారణలు. ఈ పదం వినడానికి కొంచెం ఆందోళనగా ఉంది. అంటే సాధారణ పౌర చట్టాల కింద ఉండే రక్షణలు, అప్పీలకు అవకాశం ఉండవా?
వేగవంతమైన న్యాయం పేరుతో న్యాయ ప్రక్రియను పక్కన పెట్టే ప్రమాదముందని ఈ సోర్సులు ఏమైనా ప్రస్తావించాయా? ఇది చాలా ముఖ్యమైన సందేహం. ఈ సోర్సులు ఆ ప్రమాదాన్ని గుర్తించాయి. వార్ టైమ్ ట్రయల్స్ అంటే చట్టాన్ని పక్కన పెట్టడం కాదు, దాన్ని వేగవంతం చేయడం. దీని ప్రకారం బాధితురాలి నివాసానికి 25 కిలోమీటర్ల పరిధిలోనే ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి. ఓ, అది బాధితురాలికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అవును. దీనివల్ల బాధితురాలు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరముండదు. నేరం జరిగిన 7 నుండి 15 రోజులలోపు విచారణ ప్రారంభం కావాలి. అత్యంత కీలకమైన విషయం, నిందితులకు విచారణ సమయంలో ఎలాంటి బెయిల్ సౌకర్యముండదు. బెయిలుండదా? ఉండదు. ఇది కేసును ప్రభావితం చేయకుండా, సాక్షులను బెదిరించకుండా నిరోధిస్తుంది. సరే, ఇంత శక్తివంతమైన కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తే అందులో అవినీతి రాదని గ్యారెంటీ ఏంటి? ఇంత అధికారమున్నప్పుడు అది దుర్వినియోగం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఈ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు సూచించారు? ఈ ప్రశ్నకు వాళ్లు చాలా లోతుగా ఆలోచించి కొన్ని రక్షణ చర్యలను ప్రతిపాదించారు. మొదటిది నిష్పక్షపాతం. ఆర్పీఎంఏ విచారణ బృందంలోని సభ్యులు ఎవరూ బాధితురాలు లేదా నిందితుడి రాష్ట్రానికి చెందినవారై ఉండరు. ఓకే, ఇది మంచి పాయింట్. ఇది ప్రాంతీయ పక్షపాతాన్ని, రాజకీయ ఒత్తిళ్లను పూర్తిగా తొలగిస్తుంది. అలాగే విచారణ సమయంలో బృంద సభ్యులు బయటి వ్యక్తులతో, ముఖ్యంగా కేసుతో సంబంధమున్న పార్టీలతో కలవడం లేదా ఎలాంటి లావాదేవీలు జరపడంపై కఠినమైన నిషేధం ఉంటుంది. రక్షణ గురించి కూడా ప్రస్తావించారు కదా. న్యాయమూర్తులు, అధికారులకు భారీ భద్రత ఉంటుందని. అది కేవలం వాళ్ల భద్రత కోసమేనా, లేక దాని వెనుక మరో వ్యూహముందా? దాని వెనుక ఒక పెద్ద వ్యూహముంది. న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారులు మరియు బాధితురాలి కుటుంబం రక్షణ కోసం సుమారు 500 మంది సిఆర్పీఎఫ్, ఆర్మీ మరియు కమాండో సిబ్బందిని కేటాయించాలని ప్రతిపాదించారు. 500 మందా? అవును. ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు, ఒక బలమైన సందేశం కూడా. ఈ నేరాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుందో ఆ బలప్రదర్శన చూపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చెయ్యాలనుకునేవారికి అదొక మానసిక నిరోధకంగా పనిచేస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కాని ఈ ఆర్పీఎంఏ బృందాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? వాళ్లకు అపరిమిత అధికారాలుంటే వాళ్లను ఎవరు ప్రశ్నిస్తారు? వాళ్లే తప్పు చేస్తే పరిస్థితేంటి? దీనికోసం ఒక ప్రత్యేకమైన, దాదాపు గూఢచారి తరహా పర్యవేక్షణ వ్యవస్థను సూచించారు. దాని పేరు స్పై స్టైల్ ఓవర్సైట్ ఆర్పీఎంఏ లేదా ఓఎస్ఆర్పీఎంఏ. స్పై స్టైల్ ఓవర్సైట్? అవును. ఇది ఒక రహస్య పర్యవేక్షణ బృందం. ఇది వినటానికి ఒక సినిమా కథలా ఉంది. ఒకరికొకరు తెలియని గూఢచారులు నేరుగా హోంమంత్రికి రిపోర్ట్ చేయడం. ఇంతటి సంక్లిష్టమైన వ్యవస్థను ఆచరణలో పెట్టడం సాధ్యమేనా? దీనివల్ల అధికార దుర్వినియోగానికి మరో మార్గం ఏర్పడదా? ఆచరణ సాధ్యమేనని వాళ్లు వాదిస్తున్నారు. ఈ ఓఎస్ఆర్పీఎంఏ బృందం సభ్యులు ఒకరికొకరు కూడా తెలియకుండా అజ్ఞాతంగా పనిచేస్తారు. వాళ్లకు ఆర్పీఎంఏపై ఎలాంటి అధికారం ఉండదు. వాళ్లు కేవలం నీడలా విచారణలను గమనిస్తూ, ఏవైనా అవకతవకలు, లంచగొండితనం లేదా అధికార దుర్వినియోగం జరిగితే ఆధారాలతో సహా నేరుగా హోంమంత్రి కార్యాలయానికి నివేదిస్తారు. మరి ఇందులో పారదర్శకత ఎక్కడుంది? అంత రహస్యంగా ఉంటే ఓఎస్ఆర్పీఎంఏనే తప్పుడు నివేదికలిస్తే ఎవరు పట్టుకుంటారు? అక్కడే ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఈ ఓఎస్ఆర్పీఎంఏ సమర్పించిన నివేదికలు 6 నెలల తర్వాత సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఓకే, అంటే జవాబుదారీతనం ఉంటుందన్నమాట. అవును. దీనివల్ల జవాబుదారీతనం ఉంటుంది. ఈ పర్యవేక్షణ వ్యవస్థ కూడా ఎవరికో ఒకరికి జవాబుదారీగా ఉండాలనేది దీని ఉద్దేశం. ఇది అధికారాన్ని అదుపులో ఉంచడానికి ఒక బలమైన యంత్రాంగం. సరే, ఈ చర్చను సంగ్రహిద్దాం. భారతదేశంలో అత్యాచార నేరాల గురించిన తీవ్రమైన వాస్తవాలు, ప్రస్తుత వ్యవస్థ వైఫల్యాలు మరియు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆర్పీఎంఏ అనే ఒక సైనిక తరహా సమాఖ్య ప్రతిస్పందన కోసం ప్రతిపాదించిన ఒక వివరణాత్మక, తీవ్రమైన ప్రణాళికను మనం పరిశీలించాము. అవును. ఇది చిన్న మార్పు కాదు, ఒక పెనుమార్పు. అవును. ఈ సోర్స్లన్నీ ఒక తాత్విక ఆలోచనతో ముగుస్తున్నాయి. ఒక సమాజం యొక్క గొప్పతనం అది తన మహిళలకు ఇచ్చే గౌరవం, భద్రతపై ఆధారపడి ఉంటుందని అవి నొక్కి చెబుతున్నాయి. మహిళలను రక్షించడమనేది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు, అది దేశ నాయకత్వం యొక్క ప్రాథమిక రాజ్యాంగబద్ధమైన విధి అని ఈ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మనం చాలా విషయాలు చర్చించాం. ఈ ప్రతిపాదన చాలా ఆకర్షణీయంగా, శక్తివంతంగా కనిపిస్తోంది. కానీ ఈ చర్చ వింటున్నవారికి ఒక ఆలోచనను వదిలి వెళ్దాం. ఒక ప్రశ్న తలెత్తుతుంది. వేగవంతమైన న్యాయం అవసరమే,
కానీ ఈ రకమైన కేంద్రీకృత సైనిక తరహా వ్యవస్థ పౌర స్వేచ్ఛలకు ఎలాంటి సవాళ్లను విసరవచ్చు, భద్రత కోసం స్వేచ్ఛను ఎంతవరకు పణంగా పెట్టవచ్చు, వేగవంతమైన న్యాయం, న్యాయమైన విచారణ మధ్య సరైన సమతుల్యం ఎలా సాధించాలి, దీని గురించి ఆలోచించండి.